సంచలనం సృష్టించిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో దోషికి ఇవాళ శిక్ష ఖరారు కానుంది. 2008లో దేశ రాజధానిలో జరిగిన వరుస పేలుళ్ల అనంతరం బాట్లా ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ న్యాయస్థానం షాజాద్ అహ్మద్ ని దోషిగా ప్రకటించడంతో తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన బాట్లా ఎన్కౌంటర్ కేసులో దోషి భవితవ్యం ఇవాళ తేలనుంది. ఈ కేసులో ఇప్పటికే ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాది షాజాద్ అహ్మద్ను కోర్టు దోషిగా తేల్చింది. ఎన్కౌంటర్ బూటకమన్న వాదనలకు తెరదించుతూ ఈ నెల 25న షాజాద్ను దోషిగా ప్రకటించిన న్యాయమూర్తి రాజేందర్ కుమార్ శాస్త్రి శిక్షపై తీర్పును నేటికి వాయిదా వేశారు. దీంతో దోషికి ఎలాంటి శిక్ష పడుతుందనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. సెప్టెంబర్ 18న ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 26 మంది మరణించగా 133 మంది గాయపడ్డారు. పేలుళ్లకు ముష్కరులు కుట్ర పని ఉండొచ్చన్న కోణంలో అన్వేషణ ప్రారంభించిన పోలీసులు జామియా నగర్లోని బాట్లా హౌస్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నారు. లొంగిపోవాలని పోలీసుల విజ్ఞప్తిని పట్టించుకుని ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. షాజాద్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో పోలీస్ ఇన్స్పెక్టర్ ఎంసీ శర్మ మృతి చెందారు. పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులు అతీఫ్ అమీన్, మహమ్మద్ సాదిద్లను మట్టుపెట్టారు. ఒకరు లొంగిపోయారు. షాజాద్ అహ్మద్ పరారయ్యారు. 2010 జనవరి 1న షాజాద్ ఉత్తరప్రదేశ్లోని ఆజంగర్లో పోలీసులకు చిక్కాడు. 2010 ఏప్రిల్లో అతనిపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు ఆటంకాలన్నీ దాటి అతన్ని దోషిగా నిరూపించడంలో సఫలమయ్యారు. షాజాద్ కాల్పులోని ఇన్స్పెక్టర్ ఎంసీ శర్మ మృతి చెందారని అభిప్రాయపడిన కోర్టు హెడ్ కానిస్టేబుల్ బలవంత్ సింగ్, రణబీర్ సింగ్లపై షాజాద్ హత్యాయత్నం చేశాడని, ఇతర పోలీసు అధికారులపై దాడి చేశాడని నిర్ధారించింది. ఈ ఎన్కౌంటర్ రాజకీయంగానూ తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బాట్లా ఎన్కౌంటర్ బూటకమైన పలు పార్టీలు పోలీసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. విమర్శలు ఎదుర్కొంటూనే 3 ఏళ్ల పాటు జరిగిన వాదనలలో విజయం సాధించిన పోలీసులు షాజాద్ కు కఠిన శిక్ష తప్పదని చెబుతున్నారు. అటు ఇప్పటికే ఢిల్లీ కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన షాజాద్ అహ్మద్ తరపు న్యాయవాది హైకోర్టుకు వెళ్తామని ప్రకటించారు. శ్రీలంక